అండి అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్. నేనండి గంగాని. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇక మా వారైతే మొన్న డ్రాగన్ ఫ్రూట్స్ అయితే తెచ్చారండి. మా వాళ్ళు ఏంటంటే మమ్మీ అట్లా కాదు, జ్యూస్ ఏమైనా చేయవా మమ్మీ అని చెప్పేసి అన్నాడు అనమాట. మా పెద్ద బాబు అయితే వచ్చాడు ఇంతకు ముందే. సో ఇక వాడైతే మమ్మీ అట్లా కాదు, కొంచెం జ్యూస్ లాగా చేయి మమ్మీ, తాగేస్తానని చెప్పేసి అన్నాడు అనమాట. సో అందుకని ఇక నేను జ్యూస్ చేసేద్దామని చెప్పేసి ఒక డ్రాగన్ ఫ్రూట్ అలాగే ఒక చిన్న దానికాయ కూడా తీసుకున్నానండి. ఇక అవి ఇవి రెండు చక్కగా కట్ చేసేసుకుందామని చెప్పేసి ఇక డ్రాగన్ ఫ్రూట్ అయితే చక్కగా కట్ చేసేసుకుంటున్నాను అనమాట. చాలా హెల్దీ అండి, ఇది చాలా మంచిది అనమాట పిల్లలకి. మా పిల్లలకి చాలా చాలా ఇష్టం అనమాట. ఇక నేను కట్ చేస్తా, నేను కూడా ఒక చిన్న పీస్ అయితే టేస్ట్ అయితే చేశాను అనమాట. కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ ఇట్లా మనం జ్యూస్ జార్లకు వేసేసుకోవాలన్నమాట. అలాగే దానిమ్మకాయ గింజలు కూడా చక్కగా వలిచేసేసుకొని నీట్గా అవి కూడా మనం చక్కగా ముందే మనం డ్రాగన్ ఫ్రూట్స్ అయితే వేసేసుకున్నాం కదా, అలాగే ఈ దానిమ్మకాయ గింజలు కూడా వేసేసుకొని ఒకసారి బ్లెండ్ చేసేసుకోవాలండి. ఫస్ట్ పాలు పోయకుండా ఫస్ట్ ఒకసారి మనం బ్లెండ్ చేసేసుకుంటే అప్పుడు మనకు చక్కగా మెత్తగా అయితే రెడీ అయిపోతుంది అనమాట జ్యూస్ అనేది. ఇప్పుడు ఒక టీ గ్లాస్ నిండా పాలు వేసుకోవాలి. ఎందుకంటే నేను ఒకటే తీసుకున్నాను కాబట్టి, మా పెద్ద బాబుకి చేస్తున్నాను కాబట్టి వాడికి సరిపోతుందనమాట. అలాగే ఒక పెద్ద స్పూన్ షుగర్ అయితే వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే షుగర్ వేసుకోవచ్చు, లేదంటే బెల్లం కూడా వేసుకోవచ్చు అండి, మీ ఇష్టం అనమాట. సో ఇకైతే ఫైనల్గా అయితే మన డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మా వాడైతే మొత్తం చేసిన జ్యూస్ మొత్తం చక్కగా కంప్లీట్గా తాగేసాడు అనమాట. చాలా హ్యాపీ. నేను ఇలా పిల్లలకి ఇంట్లోనే హెల్దీగా చేసి పెట్టుకుంటే చాలా మంచిది అనమాట. ఎందుకంటే నాకు మొన్నటి విషయం గుర్తొచ్చి చాలా భయం వేస్తుంది. సో బీ సేఫ్. బాయ్ బాయ్. వీడియోతో